గురూజీ హైదరాబాద్ నుంచి రజిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రజిత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. తెలియదండి. ఏజ్ 22 ఉంటుందండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు, మీ పాదాభివందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురూజీ గారు, నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే అమ్మా. అంటే నా భర్త మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది గురూజీ గారు. ఒక బాబు పుట్టాడు 1 year. అతను ఓమని ఇట్లా రాగానే టీవీ సైడ్ చూస్తారు గురూజీ గారు. మేము ఓంకారం అయితే ఖచ్చితంగా చూస్తా ఉంటాం గురూజీ గారు. 1 సంవత్సరము అంతే. అవును గురూజీ గారు. అసలు ఆ బాబు 8 months నుంచి ఇట్లా ఓమని రాగానే తినడం ఇట్లా తినడం కూడా చేస్తాడు. ఓమనగా చూస్తూనే ఉంటాడు ఇంకా టీవీలో అయితే. అయితే ఏదో పూర్వజన్మ సంబంధం ఉంటుంది తల్లి ఆ పిల్లోనికి, ఆ కార్యక్రమానికి. అవును గురించి చాలా సంతోషంగా ఉంది గురించి గారు. నా భర్త గురించి ఇష్టమే గాని అతను ఇష్టపడనని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక 5 minutes ఎట్లా ఉంటాడో తర్వాత ఎట్లా ఉంటాడో అతనికే తెలియదు గురించి గారు. చాలా కష్టపడి మమ్మీ వాళ్ళు పెళ్లి చేశారు. కానీ అసలు నాకంటే వాళ్ళ మమ్మీ పైన వాళ్ళ అన్నయ్య పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. వాళ్ళు ఏది చెప్తా చేస్తారు గురించి. కాకపోతే నేను చెప్పింది మాత్రం వినాడు గురూజీ గారు. అందుకే అనుకున్నామని కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సరే తల్లి, మంచిదమ్మా. నీకు ఆ భగవంతుడు పరమేశ్వరుడు అంతా మంచి చేయని. పెళ్ళయింది, కుటుంబ ప్రశ్న కరెక్ట్గా అడిగినావు, చక్కగా ఉంది. అయితే ఖచ్చితంగా నీకు మంచిది అవుతుంది తల్లి. నువ్వేం భయపడకు. ఎందుకంటే నీ జాతకంలో మంచి యోగాలు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు అంతా మంచిది అవుతూ ఉంది. అయితే దాంపత్య జీవితంలో అసంతృప్తి. ప్రతి బుధవారం ఎక్కడైనా దుర్గాదేవి దేవాలయం ఉంటుంది. ఆ దుర్గాదేవి దేవాలయంకి వెళ్ళి బియ్యం పిండితో ఇంట్లోనే 2 ప్రమిదలు చేసుకొని వెళ్ళి నెయ్యి దీపం వెలిగించు. ఇలా చేసుకొని ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవండి. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి యథాశక్తి మల్లెపూలు కానీ ఏది ఉంటే అది ఆ నెయ్యి దీపాలు వెలిగించండి. మహాలక్ష్మికి ఏదైనా మనము ఉట్టి చేతిలో వెళ్ళకూడదు, ఏదైనా ప్రసాదం తీసుకెళ్ళండి. ఇలా 16 వారాలు చేస్తూ వస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ భర్త నుండి ప్రేమ, విశ్వాసం అన్నీ లభిస్తాయి. ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో శ్రీకృష్ణుని ఎక్కువ పూజిస్తూ ఉంటారో ఆ కుటుంబంలో భర్త ఒక ప్రేమ ఎక్కువ భార్య పైన ఉంటుంది అని తెలియచేస్తూ ఉంటుంది. అందువలన మీరు ఎక్కువగా వాళ్ళని పూజించండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. సంపూర్ణంగా మీరు ఏదైతే సంకల్పం అనుకొని పూజ చేస్తారో ఆ ఒక ప్రతిఫలంపై రావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటాను తల్లి. నమస్తే. రజిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నూజివీడు నుంచి శైలజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శైలజ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా పెద్దబాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. పునర్వసు నక్షత్రం అమ్మ, 3వ పాదం. 1988లో మార్చి 26 పుట్టాడమ్మ. అబ్బాయి పేరు షణ్ముఖ శ్రీనివాస్ అమ్మ. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. తల్లి సార్, మీ పాదాలకు నమస్కారం సార్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇవాళ నా పుట్టినరోజు మీరు వేశారు, నాకు ఎంతో మంచి జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు తల్లి. చాలా థ్యాంక్స్ సార్, కృతజ్ఞతలు. నాకు అదృష్టం కలుగుద్దని నేను అనుకోలేదు. మంచిది. ఇలాంటి హ్యాపీగా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి తల్లి. ఈ రోజు నుంచి మంచిది అవుతుంది. మంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే అంటే ఒక అదృష్టం ఈ రోజు వచ్చేసింది అనుకోండి మీకు ఈ రోజు. అలాగేనండి. ఎప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాను, అందరికీ చెప్తాను ఇలా మంచిగా జరుగుద్ది, మనకి దేవుడు భగవంతుడు పంపించిన అవధూత ఆయన అని చెప్పి నేను అందరికీ చెప్తాను సార్. ఎవరైనా మిమ్మల్ని విమర్శించిన నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే మీరేమి ఆశించట్లా మమ్మల్ని, మా మంచిదనం కోసం మీరు చెప్తున్నారు, మాకు మంచి జరగాలని చెప్తున్నారు. అది ఇక్కడ మీద అర్థం చేసుకుంటారు కొంతమంది. సుఖనో భవంతు. అంతే కదా, మనం ఇచ్చేది ఏముండదు, తీసుకునేది ఏముండదు. నలుగురికి మంచి ఇచ్చేస్తే చాలు తల్లి. అంతే సార్. నేను టీచర్ జాబ్ చేస్తాను సార్. నేనంతా కూడా డబ్బుల గురించి కాదు, పిల్లలకి చదువు చెప్పాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, ఈ సాంప్రదాయాలని నేర్పాలి. అలాంటి మంచి ఉద్దేశం తల్లి, మంచి ఉద్దేశం. మీరు మీ అబ్బాయి ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఏం చదువుకున్నారు?
బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది సార్. వాడికి జాబ్స్ వస్తున్నాయి పాపం, కానీ హెల్త్ సహకరించగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాపం, వెనక్కి వచ్చేస్తున్నాడు. మన రీసెంట్ గా ఒక జాబ్ వచ్చి కూడా పాపం ముద్దులేమ్మ అని అక్కడ పడట్లేదు నాకు అని చెప్పి వచ్చేసేసాడు. అనారోగ్యం బాగా ఉంటుంది. ఓకే, డైజెషన్ ప్రాబ్లమ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇవి రెండు తప్పితే ఇంకా బ్యాక్ బోన్ వీక్ అవుతుంది అని కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వేరే ఇంకేం మేజర్ ప్రాబ్లం అయితే ఏం రాదు. స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అబ్బాయికి, ఇందువలన కాస్త ఇబ్బంది పడతాడు. నేను కొన్ని పూజ చెప్తాను తల్లి, దాన్ని చేయమని చెప్పండి. ఇక్కడే మంచి జాబ్ దొరుకుతుంది. మీరేం చేయాలంటే అబ్బాయి చేతిలో 27 రోజులు రోజు ఉదయాన్నే నవగ్రహాల ప్రదక్షిణ చేయించండి. ప్రతి 27 రోజులు. తర్వాత ప్రతి గురువారం దత్తాత్రేయ, దక్షిణామూర్తి ఎక్కడైనా దేవాలయం ఉంటే గురు దేవాలయంలో వెళ్ళి గురు దేవాలయంలో దర్శనం చేసుకొని తర్వాత నవగ్రహాల్లో గురువుకి శనగలతో మాల వేసి నెయ్యి దీపం వెలిగించాలి.